వెల్కమ్ టు టీసాట్ ఛానల్. ఇప్పుడు మనము మల్టీ కల్చరలిజం లేదా బహుళ సంస్కృతి అని తెలుగులో అంటున్నాం. దీనికి సంబంధించిన ప్రశ్నల సరళి గురించి రెండవ భాగము పార్ట్ 2 గురించి డిస్కస్ చేసుకుందాము. మనకు మల్టీ కల్చరలిజంలో బహుళ సంస్కృతి, మన భారతదేశం అనేది ఎంత రిచ్ డైవర్సిఫైడ్ కల్చరల్ అండ్ సోషల్ ఆస్పెక్ట్స్తో కూడిన కంట్రీ అని మనము తెలుసుకున్నాము. దీనికి సంబంధించి మరి ప్రశ్నల సరళి అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాము. మరి దీనికి సంబంధించిన కంటెంట్, విషయ పరిజ్ఞానం గురించి కూడా ఇప్పుడు నేర్చుకుందాము. అయితే దీనిలో మనం కల్చరలిజంలో భాగంగా ఇప్పుడు కల్చరల్ డైనమిజం గురించి డిస్కస్ చేసుకుందాం. ఏంది గమనశీలత గురించి డిస్కస్ చేసుకుందాము. దేంది మల్టీ కల్చరలిజంలో భాగంగా మరి డైనమిజం, గమనశీలత గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ గమనశీలత కల్చరల్ డైనమిజం లేదా దీనిని మొబిలిటీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఆర్ వన్ కల్చర్ టు అనదర్ కల్చర్ ఆర్ షిఫ్టింగ్ చేంజెస్ అని చెప్పేసి అంటాము. మరి దీనికి సంబంధించి మరి వాల్యాస్ గారు కావచ్చు, వాల్యాస్ అండ్ స్కాట్ గారు కావచ్చు, వీరందరూ పరిశోధనలు చేయడం జరిగింది. అయితే ఈ సామాజిక వేత్తల యొక్క దృక్పథాలు ఏమున్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అయితే మనకు ఒక క్వశ్చన్ ఆధారంగా మనము ఈ యొక్క విషయాన్ని ఇస్తూ ఈ క్వశ్చన్ని మీకు నేర్పిస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుందని ఫస్ట్ ఒక ప్రశ్న చెప్పబోతున్నాను. ఇక్కడ ఏంది ఆ ప్రశ్నలో ఏముంది నాన్న, ఏముంది అని చూస్తే మనము ఏముంది ఈ డైనమిజంలో భాగంగా ప్రశ్న గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. మరి ఏంటి ఈ ప్రశ్న? వివృత మరియు బంధిత సమూహాలలో ఓపెన్ ఎండెడ్ అండ్ బంధిత అంటే క్లోజ్డ్ గ్రూప్స్లో సామాజిక గమనశీలతను వివరించండి. అంటే కొన్ని సమాజాలు వివృతంగా ఉంటాయి, కొన్ని బంధితంగా ఉంటాయి. బంధితంగా అంటే ఉదాహరణ కులం అనేది ఒక బంధిత సామాజిక వ్యవస్థ అని చెప్పుకుంటాము. లేదా క్రమానుగత శ్రేణిలో చూసినా కానీ మరి ఎలాంటి అసమానతలు అనేటివి ఉన్నాయి. క్రమానుగత శ్రేణిలో హైరార్కియల్గా ఎలాంటి హైరార్కియల్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ హైరార్కియల్ ర్యాంకింగ్స్ అనేటివి ఒక స్థరీకరణ లాగా ఏ విధంగా ఉన్నత, మధ్య మరియు నిమ్న లేదా ధనిక మరియు మధ్యతరగతి మరియు పేద అనే ఒక ర్యాంక్ని, ఒక శ్రేణిని ఏర్పరిచినాయని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాం. మరి ఈ రెండు ప్రశ్నలకు ఏ విధంగా అడిగినా కానీ ఒకే జవాబు రాయాలని మీకోసం ఒక హింట్ ఇస్తున్నాను. ఏంటిది? బంధిత వివృత సమూహాలలో సామాజిక గమనశీలత అన్నా కానీ లేదా క్రమానుగత శ్రేణిలో అసమానతలు అన్నా కానీ ఈ బంధిత వివృతలలో ఏమి ఏర్పడతాయి? కొన్ని క్రమానుగత శ్రేణులు ఏర్పడతాయి. మరి దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. దీనిలో భాగంగా ఇందాక చెప్పినట్టు ఈ గమనశీలత అనేది గురించి వాల్యాస్ అండ్ స్కాట్ గారు వారి అభిప్రాయాలను చెప్పినప్పుడు ఒక ఇండివిజువల్గా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఇండివిజువల్ లేదా ఒక సమూహంగా కావచ్చు, గ్రూప్గా కావచ్చు, సమూహంగా కావచ్చు, ఏం చేస్తున్నారంటే వ్యక్తులు కొన్ని రకాలైన గమనశీలతను లేదా ఒక సమాజం అనేది గమనశీలతను సూచిస్తుంది. మరి ఈ గమనశీలత అనేది ఒక సమాజం యొక్క నేచురల్ క్యారెక్టర్లో భాగంగా సమాజం అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. సమాజం అనేది శాశ్వతం, కానీ సమాజం అనేది మారుతూ ఉంటుంది. ఇట్ అడాప్ట్స్ సమ్ చేంజెస్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్. సందర్భానుసారంగా సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చూడండి, మీరే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ సమాజంలో అనేక మార్పులకు లోనయ్యారు. ఈ సాంఘికీకరణకు కూడా లోనయ్యారు. అనేక రకాలైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనో మరి వీటి అంశాల గురించి కూడా మీరు మానసికంగా కూడా దృఢత్వం కూడా సాధించినారు. అయితే మనము ఈ నిర్వచనంలో ఏముంది? సామాజిక గమనశీలత అనేది క్రింది స్థాయి సామాజిక వర్గం నుండి పై స్థాయి సామాజిక వర్గం వరకు మార్పు చెందే చర్య. మరి ఇది బంధిత మరి వివృత వ్యవస్థలలో కనిపిస్తుంది. మరి ఓపెన్ వ్యవస్థలో ఎక్కువగాను, బంధిత వ్యవస్థలో తక్కువగాను ఉంటుంది. గమనశీలత అనేది క్లోజ్డ్ గ్రూప్లో అంతగా కనిపించకపోవచ్చు. బట్ ఓపెన్ ఎండెడ్ క్లాస్లో చూసినట్లయితే సామాజిక అసమానతలు ఎక్కువగా కూడా పెరుగుతున్నాయా అంటే లేదు, బంధితంలోనే ఎక్కువ ఉన్నాయి. ఓపెన్
ఏదైతే సోషల్ స్ట్రక్చర్లో సామాజిక నిర్మితిలో మనం వివృతంగా చూసినప్పుడు ఎక్కువగా మనము సారూప్యతలను అందిపుచ్చుకుంటున్నాం. క్లోజ్డ్లో చూస్తే ఖచ్చితమైన నియమ నిబంధనలు నియంత్రణలతోని బంధించబడి ఉన్నారు. ఈ విధంగా మనకు సామాజిక గమనశీలత అనేది చక్కగా తెలియజేయబడుతుంది. దీనికి సంబంధించి ఇంకా ఇప్పుడు డిస్కషన్ చేద్దామండి. సో దీనిలో భాగంగా అసలు ఆధునిక సమాజంలో వివృత ఆర్థిక వ్యవస్థ సామాజిక వ్యవస్థ అనేది ఉన్నది. ఎలాంటి వివృత ఆర్థిక వ్యవస్థ మరియు వివృత సామాజిక వ్యవస్థ అనేది ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా. అయితే క్లోజ్డ్ ఎకానమీలో ఎకానమీ అయితే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. ఓపెన్ ఎండెడ్లో ఏముంటాయంటే పోటీ అనేది ప్రేరేపితమవుతుంది. ఇక్కడ పేద మధ్య ధనిక వర్గాల శ్రేణులలో మార్పు కనబడుతుంది. ఎందుకు? ఈ వివృత ఆర్థిక వ్యవస్థలో పోటీని తట్టుకొని ఎవరైతే నిలబడతారో వాళ్ళు ధనికులుగా, ఇంకా కొందరు మధ్య తరగతి వారిగా, కొందరు పేదవారిగానే మిగిలిపోతున్నారు. అయితే డంకన్ మరియు పీటర్ బ్యాంక్ అనే వీరిద్దరి యొక్క అభిప్రాయం ప్రకారం చూస్తే ఇది తక్కువగానే మనకు కనబడుతుంది. ఒకేసారి పేదవారు అత్యంత ధనవంతులుగా మారడం లేదు. ఇది ఎంత డిఫరెన్షియేషన్ ఉందంటే పేదవారు రేపటికి రేపే ఒక బిలియనియర్ లాగా లేదా 100 కోట్ల వ్యక్తిగా మారుతున్నాడంటే మారడం లేదు. మరి ఏముంది దీంట్లో? పేదవారు అత్యంత ధనవంతులుగా మారడం లేదు. కారణం ఏంటంటే వారు అందిపుచ్చుకునే అవకాశాల విషయంలో, వారికి ఉండే సామాజిక తోడ్పాటు విషయంలో చాలా అంతరాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వివృత ఆర్థిక వ్యవస్థలో కూడా అంత త్వరగా మనము సమానత్వం అనేది ఇంకా సాధించలేదు. అయితే లూయిస్ డుమాంట్ గారు ఏమన్నారంటే భారతదేశంలో సమాజం అనేది బంధిత సమాజంగా ఉంది. ముఖ్యంగా వీరు హిందూయిజంలో చూసినట్లయితే కొన్ని రకాల విలువలతో మరి నివసిస్తున్నారు. వాళ్ళలో అంతగా గమనశీలత అనేది ఇందులో లేదు. అంటే కులము అంటే అదే కులంలో అదే లేదా బంధిత సామాజిక వ్యవస్థగా ఉన్నారు. వారి కులపరమైన వృత్తులని ఫస్ట్ ఎక్కువగా చేపడుతున్నారు. అంతేకాకుండా వారి మతం అంటే వారి మత అభిప్రాయాలు, వారి మత విలువలు, వారి మత సంప్రదాయాలు, మతపరమైన ఆచారాలనే కలిగి ఉంటున్నారు. ఈ విధంగా ఒక బంధితమైన సామాజిక వర్గంగా ఉంటున్నారు. మరి ఆండ్రే బెటల్లీ గారు అభిప్రాయం చూస్తే అమెరికా లాంటి దేశాల్లో కూడా ఒక స్త్రీ అధ్యక్ష పదవిని కూడా పొందలేకపోతుందంటే చూడండి, మనం ఇంత సమానత్వం గురించి ఆలోచిస్తున్నాము. గమనశీలతలో భాగంగా మరి స్త్రీలు కూడా పురుషులతో సమానంగా ఉన్నత వర్గంలాగా ఎదుగుతున్నారంటే అమెరికాలో కూడా చూసినట్లయితే ఇప్పటికీ మనము ఒక మహిళ అధ్యక్షరాలు ఉందా అంటే కూడా పోటీ చేస్తున్నారు కావచ్చు. పోటీ చేసే స్థాయికి ఎదిగితే అది ఒక గర్వకారణంగా భావిస్తున్నాం. కానీ మనము అధ్యక్ష పదవిని చేపట్టిందా అంటే లేదని చెప్పవచ్చు. భారతదేశంలో సంస్కృతీకరణ, రిజర్వేషన్ పాలసీలు, కుల మత మార్పిడిల వలన గమనశీలత ఎక్కువగా ఉంది. అయితే ఈ మార్పిడిల వలన కూడా గమనశీలత అనేది దేంట్లో కనిపిస్తుంది? సంస్కృతి లోపల కూడా కల్చరల్ చేంజెస్, అడాప్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. మరియు రిజర్వేషన్ పాలసీల వల్ల కూడా మరియు మత మార్పిడులు కూడా అక్కడక్కడ మనము గమనిస్తున్నాము. అయితే మరి ఈ వివృత ఆర్థిక వ్యవస్థలో ప్రజల కోసం ప్రభుత్వాలు ఏం చేయాల్సింది అంటే కొన్ని రకాలైన సంక్షేమ పథకాలు అందించినప్పుడు ఈ సంక్షేమ పథకాలను అందిపుచ్చుకొని ఏం చేయాల్సి ఉంటారంటే వీరికి సమానత్వం వైపు తీసుకొని రావచ్చు. మరి ఇందాక ఇంకొకటి అమెరికా లాంటిది చెప్పినాం కాబట్టి భారతదేశంది ఒక చక్కని ఉదాహరణ ద్రౌపది ముర్ము గారు లాంటి వాళ్ళు అధ్యక్ష పదవిని చేపట్టిన భారతదేశం అనేది గమనశీలతను సాధించడంలో ముందుకెళ్తుందని కూడా చెప్పవచ్చు. మరియు ఇంకా కొన్ని ఏంటంటే కులంలో కూడా దళిత్ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లాంటివి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ఉన్నత సామాజిక వర్గం వారితో పోటీ పడే విధంగా ధనికులుగా మారాలని చెప్పేసి ప్రత్యేకంగా పారిశ్రామికవేత్తలను తయారు చేసే ఈ ప్రోగ్రామ్స్, టీ ప్రైడ్ లాంటివి కూడా తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇలాంటి వాటి ద్వారా కూడా ఈ కులంలోని సామాజిక అంతరాలు తొలగించడానికి కోసం అందరిని ఏకతాటిపైన తీసుకురావడానికి కోసం కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. సో ఇలాంటి పథకాలను ఇంకా అమలు చేసినప్పుడు అందరూ ఈ ఓపెన్ ఎండెడ్లో కావచ్చు, క్లోజ్డ్ ఎండెడ్లో ఒకరికొకరు తారతమ్యాలు లేకుండా, భేదభావాలు లేకుండా
కలిసిమెలిసి అందరము ఒకే జాతీయులుగా మనము కనబడాలి అంటే అందరినీ సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక సమానత్వంలోకి తీసుకురావాలి. అయితే మరి గమనశీలత అనేది విశ్వవ్యాప్తంగా అన్ని సమాజాల్లో ఉంటూనే ఉంటుంది. అందుకోసం వివిధ శ్రేణులు, అంతస్తులు, మార్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ వారి వారి సామర్థ్యాల ఆధారంగానే అసమానతలు రూపమాపబడతాయి. ఈ ఫైనల్గా ప్రతి ఒక్కరు వారి వారి సామర్థ్యాలను పెంపుదల చేసుకొని ఈ కెపాసిటీ బిల్డింగ్ ద్వారా కేపబుల్గా మారి ఈ డార్విన్ గారు సూచించినట్లుగా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో భాగంగా మనం ఎవరైతే దృఢంగా మరియు సామర్థ్యత కలిగి ఉంటారో వాళ్ళే జీవితంలో మనుగడ సాగించగలుగుతారు అని చెప్పేసి ఇలాంటివి మనము బ్యూటిఫుల్గా కొన్ని కొటేషన్స్ రాస్తే అప్పుడు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సామాజిక ఆచారాలలో భాగంగా బాల్య వివాహం అనే ఒక ఆచారం గురించి మనము చర్చించుకుందాము. ఇది బాలలకు సంబంధించిన అంశము అని అనుకున్నా కానీ ఇది బాలలకు సంబంధించి వివాహపరమైన మనము ఏదైతే మతపరమైన ఆచార సంస్కృతి ఉందో దాని గురించి మరి అది ఏ విధంగా మారింది అని ఒక్కసారి డిస్కషన్ చేసుకుందాము. దానికి సంబంధించి ఒక మంచి ప్రశ్న గతంలో కూడా యూపీఎస్సీలో అడగడం జరిగింది. ఏంది అది? స్వాతంత్రం సాధించి ఇన్ని సంవత్సరాలైనా కూడా బాల్య వివాహాలు ఇంకా కొన్ని వర్గాలలో జరుగుతూనే ఉన్నాయి. మరి కారణాలు ఏమిటి? ఓకే, మన సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? మరి బాల్య వివాహ నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చూడండి, క్వశ్చన్ని 3 పార్ట్స్గా ఇచ్చారు. కారణాలు, ప్రభావాలు మరియు చర్యలు. చర్యలు అని అడగకపోయినా కానీ చర్చించండి అని ఇస్తే మనం చర్యలు రాయాలి, కారణాలు రాయాలి, ప్రభావాలు రాయాలి. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా బాల్య వివాహాలు ఇంకా కొనసాగుతున్నాయి అని చర్చించండి అని ఇచ్చారనుకోండి, దానికి మనమే క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు చర్చించండి అని ఇచ్చినప్పుడు దీన్ని షార్ట్ ఫామ్లో ఇచ్చినా కానీ అప్పుడు ఏమి రాయాల్సి ఉంటుంది? కారణాలు ఏమిటి, ప్రభావాలు ఏమిటి, మరియు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. మరి ఇది వివాహం అనేది ఒక మతపరమైన ఆచారము. వివాహం అనేది స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి చట్టబద్ధంగా జీవించడానికి కోసము ఏర్పరచుకున్న ఒక మతపరమైన సాంఘిక జీవన విధానం. ఇది ఒక వయసుతో కూడిన ఇద్దరి లైంగిక సంబంధాల మరియు శారీరక సంబంధంతో కూడి మరియు ఆర్థిక పరమైన మరియు వారి యొక్క అవసరాలను ఇద్దరూ కలిసి తీర్చుకునే విధంగా ఉన్న ఒక సామాజిక ప్రక్రియ అని చెప్పవచ్చు. దీనికి పెద్దల అనుమతి అనేది ఉంటుంది. ఈ వివాహం అనేది విశ్వవ్యాప్తమైనది కూడా. కానీ ఇందులో మరి బాల్య వివాహం అనగా ఏంటంటే ఒక ప్రభుత్వము లేదా ఒక చట్టము ద్వారా సూచించబడిన వయసు కంటే తక్కువ వయసు గలవారు స్త్రీ పురుషులు ఒకరికొకరు వివాహం చేసుకుంటే అందులో ఒకరు మేజర్ అయినా ఒకరు మైనర్ అయినా కానీ వివాహం జరిగినా కానీ దానిని బాల్య వివాహం అంటున్నాం. సో ఈ విధంగా మనం ఏం చేసినాము, దాని నిర్వచనం ఇచ్చేసి మరి ఇప్పుడు భారతదేశంలో వివాహం యొక్క వయస్సు అనేది పురుషులు 21 సంవత్సరాలు, స్త్రీలు 18 సంవత్సరాల వివాహ వయస్సును కలిగి ఉన్న నేపథ్యంలో మరి స్త్రీ పురుషులకు కూడా సమాన వివాహ వయస్సు ఉండాలి, స్త్రీలకు కూడా 21 సంవత్సరాలు ఉండాలి అని కొన్ని డిమాండ్లు లేవనెత్తిన సందర్భంలో జయా జైట్లీ గారి కమిటీ కూడా కొన్ని రకాల సిఫారసులు చేసింది. ఎప్పుడు 2021లో జయా జైట్లీ గారి కమిటీ ఏమని చెప్పిందంటే స్త్రీల వివాహ వయస్సు కూడా 21 చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని అంశాలు చెప్పడము. దీనికి సంబంధించిన బిల్లు పెట్టడం జరిగింది. కానీ ఇది చట్టబద్ధంగా ఇంకా మారలేదు. మరి ఇలాంటి అంశం పైన కూడా ఒక 5 మార్కుల క్వశ్చన్ లాగా, అంటే 10 మార్కులలో ఒక హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్ దాంట్లో ఒక సెకండ్ పార్ట్ లాగా కూడా ఇచ్చే అవకాశం అనేది ఉంది. అందుకోసం ఈ అంశం మీద కూడా మీరు తప్పనిసరిగా ఒకసారి దయచేసి చూసుకోగలరు. అయితే మరి బాల్య వివాహాలకు మనము ఈ సామాజిక శాస్త్రంలో చదువుతున్నాం కాబట్టి సామాజిక కారణాలేంటి, మరి సాంస్కృతిక కారణాలేంటి,
ఆర్థిక అంశాలు ఏ విధంగా ఉన్నాయి అని 3 రకాల డైమెన్షన్స్లలో చూస్తాం. ఏ విధంగా సోషల్ ఆస్పెక్ట్లో చూసినా కానీ, మరియు సాంస్కృతికంగా కల్చరల్ ఆస్పెక్ట్స్లో, అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇన్ ద ఎకనామికల్ ఆస్పెక్ట్లో కూడా. సో వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ విచ్ ఆర్ కాజింగ్ టు గో ఫర్ చైల్డ్ మ్యారేజెస్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం. మరి ఆధునిక సమాజంలో ఇలాంటివి ఇంకా ఎలాంటి ప్రభావితం చూపుతున్నాయి, మరి నీ యొక్క సలహాలేంటి, చర్యలేంటి అన్నది డిస్కషన్లో చెప్దాం. మరి బాల్య వివాహం అనేది తరతరాలుగా సంప్రదాయంగా వస్తున్న ఆచారం అనేది, ముఖ్యంగా కన్యాశుల్కం అనేది కూడా పేద కుటుంబాలకు గతంలో కన్యాశుల్కం అనే భావన ద్వారా ఏం చేశారు, ఒక రకమైన ఆర్థిక ఆదాయంతో కూడిన అంశంగా ఉండేది. అంటే ఒక ఆడబిడ్డను పెళ్లి చేసి ఇచ్చినప్పుడు వారి తల్లిదండ్రులు కొంత భరణాన్ని అమ్మాయి పేరు మీద పొందేవారు. కొందరి తల్లిదండ్రులు వారి పిల్లల భద్రత కోసం, శారీరక అవసరాలు, లైంగిక భద్రత దృష్ట్యా తొందరగా వివాహాలు జరిపిస్తున్నారు. ఇది ఒక సామాజిక అంశమే అని చెప్పుకోవచ్చు. అంటే ఇటీవల కాలంలో కూడా మనము తొందరగా యుక్త వయసులో పుబర్టీ లెవెల్లోకి వచ్చి వాళ్ళు వారి యొక్క లైంగిక కోరికలు, ఆలోచనల మేరకు వారికి, మరియు సామాజికంగా కూడా భద్రత అంటే వారిని తల్లిదండ్రులు ఎప్పుడూ కంట కనిపెట్టుతూ ఉండే బదులుగా ఒక పెళ్లి చేసిస్తే వాళ్ళు ఒక గృహంలో నివసించి ఒకరికొకరు సామాజికంగా తోడు ఉండే అవకాశం అనేది కూడా దీనిలో అంతర్గతంగా ఇమిడి ఉంటుంది. మరి బాలికల విద్య కోసం తగినన్ని వ్యవస్థాపన సౌకర్యాలు లేకపోవడం వల్ల, ముఖ్యంగా ఎందుకు లేవంటున్నా, ఉన్నాయి కదా అంటే ఉన్నా కానీ అక్కడ బాలలకు రక్షణ ఉందా? ఈరోజు మనం మొన్న చూసినట్లయితే హైదరాబాదు సిటీకి కొద్దిగా దగ్గరలో 20 కిలోమీటర్ దూరంలోనే ఒక బస్సులో ప్రయాణిస్తున్న మహిళను ఇతర మహిళలు తోడుగా ఉండగానే అదే బస్సులో అత్యాచారం చేయడానికి, ఆమెకి నోట్లో గుడ్డగట్టి అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన సంఘటన మనం చూసినామంటే చూడండి. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా ఆలోచనలు మారుతున్నాయి, అయ్యో నా పిల్లలకు సామాజిక రక్షణ ఎక్కడ ఉంది అని. మరి అలాంటిది ఒక స్త్రీ పిహెచ్డి చేసేందుకోసం ఒక పురుష అభ్యర్థి ఎవరైనా వారికి గైడ్గా లేదా హెడ్గా ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్లో వారి దగ్గర ఏ విధంగా మరి చనువుగా మెలగగలుగుతుందా లేదా, మరి ఉన్నత విద్య ఎందుకు ఆమెకు చేయించాలి, ఆమెను పెళ్లి చేస్తే సరిపోతుంది ఇచ్చేస్తే ఎవరికైనా అన్నట్టు అలాంటి ఆలోచనలు ఉన్నాయి. అందుకోసం వ్యవస్థాపన సౌకర్యాలు, ప్రత్యేక హాస్టల్ సౌకర్యాలు ఇలాంటివి లేకపోవడం వల్ల కూడా చూడొచ్చు. మనం ఈరోజు చూసినా, మీరు ఈరోజు మనము ఈ టీవీ ఛానల్లో చూస్తే మరి అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకే ఈ నిజాం కాలేజీలో హాస్టల్ సరిపోతలేవంటే మీరు పీజీ కాలేజ్ విద్యార్థులకు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి బాలికలు రోడ్డు మీద వచ్చి బయట ఈరోజు ఏం చేసిందంటే ధర్నాలు చేపట్టిండ్లు. అంటే ఇక్కడ దాన్ని ఏమంటాం, వ్యవస్థాపన లేదా అవస్థాపన, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఒక ఆర్గనైజేషన్లో సరిగా లేకపోవడం అనేది, మరియు రవాణా సౌకర్యాలు కూడా లేవు. ఉన్నా కానీ ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ చూడండి, ఎప్పుడు స్త్రీకి ఏమి జరుగుతుందో అత్యాచారం పేరుతో అనేక భయాలు, ఆందోళనలు రేకెత్తుతున్నాయి. మరి బాలికలకు భద్రత లేకపోవడం వల్ల ఇట్లాంటి అంశాలలో బాల్య వివాహాలు ఒక రకమైన కారణంగా అవుతున్నాయి. మహిళలు గృహ సంబంధమైన పని చేస్తే వాటికి విలువ కట్టడం లేదు. మరి మహిళలను సంపాదన కోసం మరి సరే వారిని కూడా ఆర్థికంగా అభివృద్ధి పథంలోకి తీసుకొస్తా అన్నా కానీ వారి పనిని అన్పెయిడ్ వర్క్ లాగానే చూస్తున్నారు. వెలకట్టలేని పనిలాగానే, విలువ కట్టడం లేదు, వారి యొక్క పనికి విలువ కట్టడం లేదు, విలువ లేని పనిగానే చూస్తున్నారు. మరి ముస్లిం పర్సనల్ లా కూడా ఏమని చెప్తుంది, 15 నుండి 18 సంవత్సరాల వయసు గల వారికి కూడా వివాహం చేసుకునే అనుమతి అనేది ఇచ్చింది. ఈ విధంగా ఇలాంటి సామాజిక కారణాలు కూడా బాల్య వివాహానికి ఏం చేస్తున్నామంటే ఒక రకమైన దోహదం చేస్తున్నాయని చెప్పవచ్చు. సో ఇలాంటి పాయింట్స్ని మనం దేనికోసం కారణాల రూపంలో, సామాజిక కారణాలు, ఆర్థిక కారణం ఏమన్నాము, ఆమె డబ్బు సంపాదించే స్త్రీగా మనకు ఉంటే వారికి ఒక ఆదాయ వనరులుగా ఉండేది. కానీ ఆమె యొక్క గృహ సంబంధమైన పని కూడా విలువగట్టనప్పుడు ఈ బాలిక ఉంటేం లేకపోతే ఒక పెళ్లి చేసిద్దామన్న భావనలో ఉన్నారు. రైట్, నెక్స్ట్ మరి ప్రభావాలు ఏమవుతాయి ఇలా చేయడం వల్ల? చదువు మానేయబడి ఆర్థికంగా ఉన్నత అవకాశాలు పొందలేకపోతున్నారు, తద్వారా పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. మరి చిన్న వయసులో ఉండడం వల్ల భర్తల పైన ఆధారపడి
వీరి ఆరోగ్యం కావచ్చు, విద్య అనే ప్రాథమిక హక్కులను కూడా కోల్పోతున్నారు. భర్తలపైన ఆధారపడి ఉండడం వల్ల కొన్ని హక్కులను కోల్పోతున్నారు. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడి ఉన్న చిన్న వయసులో ఉన్న స్త్రీ అయితే మాతా మరణాల రేటు, మెటర్నిటీ మోర్టాలిటీ రేటు, లేదా పోషకాహారం లోపంతో పుట్టిన పిల్లల వల్ల వారికి పుట్టిన పిల్లలు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనే వాటికి గురై చనిపోతున్న వారు కూడా చాలామంది చూస్తున్నాము. ఈ పోషకాహార లోపం అనే సమస్యతో కూడా బాధపడుతున్నారు. మరియు చాలామందిలో సర్వైకల్ క్యాన్సర్లు ఇట్లాంటివి రావడము కూడా ఇటీవల గర్భాశయ క్యాన్సర్కి సంబంధించి చూసినప్పుడు చిన్నపిల్లలు సరి అయిన గర్భధారణ యొక్క వయస్సు రాకముందే గర్భాన్ని దాల్చడం ఒకటి, మళ్ళీ ఏజ్తో సంబంధం లేకుండా చాలామందికి అంటే ఒక యుక్త వయసు రాగానే గర్భాశయ క్యాన్సర్ లాంటివి రావడం ఇటీవల చాలా ఆందోళన రేకెత్తుతున్న అంశాలు. అది వారి ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తున్నాయి. మరి ఒక ఐడియల్ ఏజ్ ఏంటంటే 20 నుండి 24 సంవత్సరాల ఎవరైతే మహిళ ఉంటారో వాళ్ళకి గర్భధారణకు సంబంధించి సరి అయిన ఇంటర్నల్గా ఫిజికల్గా పరిణతి అనేది ఆ యొక్క గర్భాశయం చెందుతుంది. అలాంటి సమయంలో పెళ్ళి చేసుకున్నా కానీ అప్పుడు వారు సరి అయిన మానసిక శారీరక స్థాయిలను కలిగి మంచి పిల్లలకు జన్మనిచ్చే అవకాశం, తల్లిగా వారు మాతా మరణాల నుండి ఎస్కేప్ అయ్యే అవకాశం అనేది ఇక్కడ కనిపిస్తుంది. మరి వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ, ప్రతిభా పాఠవాలు ఉన్నా కానీ వాటికి మనం ఆంక్షలు విధించినట్లు అవుతుంది. చాలా సినిమాల్లో కూడా సూచిస్తున్నారు కదా, అంటే వివాహమైన తర్వాత వాళ్ళు కొన్ని సాధించలేకపోతే విజిల్ లాంటి సినిమాలో కొన్ని సూచించారు. వివాహిత స్త్రీ మళ్ళీ ఒక అథ్లెట్గా రాణించాలంటే ఎన్ని కష్టాలు పడ్డదని చెప్పేసి. మళ్ళీ కిరణ్ డెమ్లా గారు అని చెప్పేసి 42 సంవత్సరాల ఒక యువతి బేగంపేటలో ఉంటారు. ఆ వయసులో కూడా తన యొక్క లక్ష్యాన్ని సాధించింది. ఏమంటే ప్రభాస్ అనే హీరోకే జిమ్ ట్రైనర్ లాగా, అంటే చూడండి ఆమె 40 సంవత్సరాల తర్వాత కూడా తనే ముందు ఒక 6 ప్యాక్ బాడీ అనేది తెచ్చుకొని మళ్ళీ ఈ జిమ్ ట్రైనర్గా కొందరు ఫేమస్ హీరోలకు వాళ్ళు జిమ్ ట్రైనర్ లాగా ఉండి నేర్పించి ముందుకెళ్ళే స్థాయిలో ఉన్నారు. అంటే వారు చిన్నతనంలో ఉన్న వారి శక్తి సామర్థ్యాలు ప్రతి పాట వారి లక్ష్యాలను అణిచివేయబడ్డాయి. వారు ఎప్పుడో ఇలాంటి లక్ష్యాలను కలిగి ఉండే, కానీ తర్వాత కూడా అనేక రకాలైన అంశాలలో నేర్చుకొని వాళ్ళు వారి యొక్క సామర్థ్యాలను బయట పెట్టుకోగలుగుతున్నారు. నెక్స్ట్ ఇంకా మరి దీనికి సంబంధించి ఆర్థికంగా కూడా చూసినాం కదా, మరి సలహాలు ఏంటి, వ్యూహాలు ఏంటి అని పార్ట్ 3 ఆఫ్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని మనం ఈ విధంగా డివైడ్ చేసుకొని ఒక స్ట్రక్చరల్ వేలో రాసినప్పుడే మీకు అత్యధిక మార్కులు అనేటివి వస్తాయి. మరి చట్టాల అమలు చూసినప్పుడు చట్టాల అమలులో సమర్థ వినియోగం, మరి చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ లాంటివి బాలలను బాల కార్మికులుగా నెట్టివేయబడుతున్నారు, లేదంటే బాల్య వివాహాలు చేస్తున్నారు. ఇట్లాంటివి 1986లో వచ్చినవి. చైల్డ్ మ్యారేజ్ నుంచి చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, బాల్య వివాహాల నిషేధ చట్టం ఏదైతే ఉందో వీటికి సంబంధించి బాల్య వివాహాల నిషేధ చట్టము 2006లో కావచ్చు, 2021లో దానిలో ఉన్న న్యూ గైడ్ లైన్స్ ఏమైతే ఉన్నాయో ఇట్లాంటి వాటిని మనము సరిగా వినియోగం చేయాలి. బాలల హెల్ప్ లైన్ 1098 లాంటివి సమర్థంగా వినియోగించి వాటిపైన ప్రజలకు ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి. ఎన్జిఓల యొక్క సహాయం కూడా తీసుకొని అవగాహన కల్పించాలి. మరి బాలల కోసం సినీ ఆశ, ప్రథమ్, లోక్ జంబిష్ ఇట్లాంటివి చాలా కూడా కృషి చేస్తున్నాయి అని మనము కొన్ని సలహాలలో మరి వారికి చిన్నప్పుడే నైపుణ్యాలు, వారి యొక్క రక్షణ కోసం కూడా కొన్ని నైపుణ్య శిక్షణలు అందించినప్పుడు వారు శారీరకంగా కూడా ఎలాంటి అత్యాచార ఘటన వచ్చినప్పుడు కూడా వారిని మనం సేవ్ చేయొచ్చు. అలాగే టీ సేఫ్ లాంటిని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేసిన ఈ యొక్క సెక్యూరిటీ ఫర్ సేఫ్టీ మరియు విమెన్ సేఫ్టీకి సంబంధించిన టీ సేఫ్ అనే మొబైల్ యాప్ కూడా ఏదైతే ఉందో ఈ మొబైల్ యాప్ గురించి కూడా వారికి అవగాహన కల్పించాలి రక్షణ విషయంలో. అప్పుడు వారు స్వేచ్ఛగా ఎక్కడైనా సరే తిరగగలిగే అవకాశం ఉంది. మరి షీ టీంలని కూడా, అంటే ఈ కోణంలో వారి రక్షణ కోణంలో ఎక్కువగా అడిగినప్పుడు షీ టీంల భద్రత లాంటి వాటిని కూడా తెలియజేయాల్సి ఉంటుంది. మరి కమ్యూనిటీలో కూడా అవగాహన పెంపొందింపజేయాలి. బాలికల విద్యా సంక్షేమ పథకాల కోసం ఈ బేటీ బచావో బేటీ పడావో లాంటి
స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో బేటీ బచావో బేటీ పడావో లాంటి స్కీమ్స్ని కూడా మరి బచ్పన్ బచావో ఆందోళన లాంటి కార్యక్రమాలు చేపట్టాలి. అందుకోసం మరి ఎవరైతే కైలాష్ సత్యార్థి గారు ఉన్నారో కైలాష్ సత్యార్థి గారు మరియు మలాలా యూసఫ్ జాయ్ లాంటి వారు ఏదైతే అనుసరిస్తున్న విధానాల వల్ల చాలామంది బాల కార్మికత బాల్య వివాహాలపైన అవగాహన కార్యక్రమాల ద్వారా బాల్య వివాహాల నుండి కూడా దూరం అవ్వడము, ఒక మంచి పరిణతి గల వ్యక్తులుగా మారడం అనేది జరిగింది. ఇలాంటివి ఇతర ఎన్జిఓలు కావచ్చు, ప్రభుత్వాలు కూడా వారిని మోడల్గా తీసుకొని మనము మంచి కార్యక్రమాలు అనేటివి అమలు చేయాలి. ఇలాంటి ఎన్జిఓల సహకారం అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. ఇది దీనికి సంబంధించిన అంశం. ఓకే, సో ఇంకా దీంట్లో మీకేమైనా డౌట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మరి మీకు తెలిసిన అంశాలను కూడా ఇలాంటి స్ట్రక్చరల్గా రాయచ్చా లేదా, సార్ ఇలానే రాయచ్చా అనే బదులు నీకు ఇంకా దీనిలో ఇంకా డైవర్సిఫైడ్ నాలెడ్జ్ ఉంటే రాయాలి. కానీ చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ జంబుల్ చేస్తూ రాస్తున్నారు. దాన్ని ఒక స్ట్రక్చరల్గా మనం చెప్పుకున్నట్లుగా కారణాలు ఏంటి, తర్వాత సామాజిక ఆర్థిక కోణంలో చూస్తూ రాయాలి, మరియు సలహాలు ఏంటి అని చెప్పేసి కొన్ని ఇలాంటివి ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు చాలా బాగా ఉంటుంది. మరి చివరగా బాలలే మరి నేటి బాల బాలికలే రేపటి దేశ పౌరులుగా ఉన్నారు కావున వీరందరినీ మనము ఎప్పుడైతే ఈ బాల బాలికలను మనము ఒక జాతీయ వనరుగా అనుత్పాదక జనాభాలో 0 to 15 years ఉన్నప్పటికీ వీరిని భవిష్యత్తులో మన పాపులేషన్ డివిడెండ్లో వినియోగించుకునే ఒక ఉన్నతమైన ఆదర్శప్రాయమైన వ్యక్తులుగా తీర్చిదిద్ది వారి కలలను ఆశయాలను నెరవేర్చడానికి మనతో సహా వారి తల్లిదండ్రులతో సహా ప్రభుత్వాలు కూడా కృషి చేసి వారి యొక్క బంగారు జీవితాన్ని మనము సువర్ణమయంగా వారి యొక్క ఆశలకు రెక్కలు తొడిగి వారి జీవితాన్ని ఆనందమయంగా చేసినప్పుడు వారి యొక్క సుఖ సంతోషాలు అనేటివి వెల్లివిరుస్తాయి.